దేశ ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆంధ్ర తెలంగాణ ఆర్థిక పరిస్థితులు బాగలేదు అని చెప్తూ దుష్ప్రచారం చేసుకుంటూ తప్పుడు ప్రచారాలతో కాలక్షేపం చేసే వాళ్ళకి అంకితం ఈ వార్త. గత ఏడాది డిసెంబర్లో వస్తు సేవల పన్ను జిఎస్టీ స్థూల వసూళ్లు 1.64 లక్షల కోట్లుగా నమోదైంది. 2022 డిసెంబర్లో గడిచిన ఇది వచ్చినటువంటి 1.49 లక్షల కోట్ల స్థూల ఆదాయంతో పోలిస్తే 10% వృద్ధి నమోదైంది. కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం గత నెలకు డిఎస్టీ వసూలు 1,64,882 కోట్లుగా ఉన్నాయి. ఇందులో సెంట్రల్ జీఎస్టీ 30,443 కోట్లు, స్టేట్ జీఎస్టీ 37,935 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ 84,225 కోట్లుగా ఉంది. సెస్ రూపంలో మరో 12,249 కోట్లు వసూలైంది. రెగ్యులర్ సెటిల్మెంట్లో భాగంగా ఐజీఎస్టీ ఆదాయంలో 40,057 కోట్లను, సిజిఎస్టీలో భాగంగా 33,652 కోట్లు హెచ్జిఎస్టీలో జమ చేసింది. అనంతరం సిజిఎస్టీ 70,501 కోట్లు, హెచ్జిఎస్టీ 71,587 కోట్లకు చేరుకున్నాయి. గత నెల ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 11% వృద్ధి చెంది 3,545 కోట్లకు చేరితే తెలంగాణ ఆదాయం 14% వృద్ధితో 4,753 కోట్లకు చేరింది. 9 నెలల ఆదాయం 14.97 లక్షల కోట్లయింది. టోటల్గా 2023-24 ఆర్థిక సంవత్సరం గడిచిన 9 నెలల కాలానికి జీఎస్టీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 12% వృద్ధితో 14.97 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి 13.4 లక్షల కోట్లుగా నమోదైంది. అంతేకాదు గడిచిన 9 నెలల సరాసరి నెలసరి ఆదాయం 1.66 లక్షల కోట్లు పెరిగింది. అంత క్రితం ఏడాదిలో ఇదే కాలానికి నమోదైన నెలవారీ సగటు 1.49 లక్షల కోట్లతో పోలిస్తే 12% అధికం. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో మే, ఆగస్టు మినహా మిగతా 7 నెలల్లో జీఎస్టీ ఆదాయం 1.6 లక్షల కోట్లకు మించి నమోదైంది.